మునగంటాకు ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటది. ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ 29. ఒక కట్ట పొనగంటాకుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఆకు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న పొనగంటాకును ఒక గిన్నెలో వాటర్ వేసేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు దినుసులు, అలానే 2-3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ దంచి వేసేసుకోవాలి. తాలింపు ఎర్రగా వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటాకును కూడా అందులో వేసేసుకోవాలి. పొనగంటాకు మొత్తాన్ని బాండ్లీలో వేసేసుకున్నాక అందులో రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు గెంటితో మొత్తం కలిపేసేసుకోవాలి. పొనగంటాకులో నీరు పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. పొనగంటాకు వేగుతుందనంగా మనం చిన్నులపాయ కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక రోలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసేసుకొని ఉప్పు మెత్తగా మెదిగేంత వరకు దంచేసుకోవాలి. అందులో ఒక 4-5 వెల్లుల్లి వేసేసి అది కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచేసుకొని చిన్నులపాయ కారాన్ని పక్కన పెట్టుకోవాలి. పొనగంటాకు నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చిన్నులపాయ కారాన్ని వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. చిన్నులపాయ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే మన పొనగంటాకు ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా వచ్చింది చూడండి. అలానే రుచిగా కూడా ఉంటుంది. చాలా ఈజీ కూడా. నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్